I am Lakshmi Sri, BSc Biotechnology, final year. My seminar topic is History and Principal Pharmacology, Drug Names and Classification. Pharmacology Introduction. Pharmacology is the branch of biomedical science that studies drugs and their effects on living organisms. It includes the study of drug origin, composition, pharmacokinetics, movement in the body, pharmacodynamics, effects on the body, and therapeutic uses. ఫార్మకాలజీ అనేది బయోమెడికల్ సైన్స్కి బ్రాంచ్. అలాగే డ్రగ్స్ అలాగే ఎఫెక్ట్స్ని స్టడీ చేస్తాం లివింగ్ ఆర్గానిజమ్స్ మీద. అలాగే డ్రగ్ యొక్క ఆరిజిన్ని, కాంపోజిషన్ని కూడా మనం స్టడీ చేస్తాం. ఫార్మోకైనెటిక్స్ అంటే బాడీలో మూమెంట్ ఎలా ఉందా డ్రగ్ యొక్క ఎఫెక్ట్. అలాగే ఫార్మకోడైనమిక్స్ అంటే ఎఫెక్ట్ ఆన్ ది బాడీ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. అలాగే థెరపెటిక్ యూజెస్ కూడా మనం యూజ్ చేస్తాం. History of pharmacology. Ancient period. Early humans used natural substances like plants, minerals, and animal parts as medicines. ఎర్లీ యాన్సెంట్ పీరియడ్లో హ్యూమన్స్ అనేవాళ్ళు న్యాచురల్ సబ్స్టెన్సెస్ని యూజ్ చేసేవాళ్ళు. లైక్ ప్లాంట్స్, మినరల్స్, యానిమల్ పార్ట్స్ని మెడిసిన్స్ కింద యూజ్ చేసేవాళ్ళు. ఆయుర్వేద. ఇండియాలో ఆయుర్వేద అనేది సిస్టమ్ అనేది ఉండేది. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అలాగే గ్రీక్ మెడిసిన్ కాంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ. ప్లాంట్స్ నుంచి, లీవ్స్ నుంచి న్యాచురల్గా వాళ్ళు మెడిసిన్స్ అనేవి వాడేవాళ్ళు. హిప్పోక్రాట్స్ 463-370 BC అంటే ఫాదర్ ఆఫ్ మెడిసిన్. అతను బిఫోర్ క్రైస్ట్ ఆ కాలంలోనే ఆయన ఫాదర్ ఆఫ్ మెడిసిన్ కింద పేరుగాంచారు. అలాగే గాలెన్. అలాగే డ్రగ్ ప్రిపరేషన్ని అలాగే ఎఫెక్ట్స్ని కూడా ఈయన స్టడీ చేసేవాళ్ళు. మెడివల్ పీరియడ్. అరబ్ ఫిజిషియన్స్ ఇంప్రూవ్ డ్రగ్ ప్రిపరేషన్ టెక్నిక్స్. అవిసెన్నా wrote the canon of medicine describing many drugs. అరబ్ ఫిజిషియన్స్ అనేవాళ్ళు డ్రగ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఆ టెక్నిక్స్ అనేవి ఇంప్రూవ్ చేశారు. అలాగే క్యానన్ ఆఫ్ మెడిసిన్ అంటే మెనీ డ్రగ్స్, చాలా డ్రగ్స్ని డిస్క్రైబ్ చేస్తూ క్యానన్ ఆఫ్ మెడిసిన్ అనే బుక్ని కూడా రాశారు. మోడర్న్ పీరియడ్ అంటే 19th century. ఫార్మకాలజీ బికమ్ అన్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్. ఫార్మకాలజీ అంటే 19th centuryకి వచ్చేసరికి ఫార్మకాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అది ఒక ఎక్స్పెరిమెంటల్ సైన్స్ కింద. రొడాల్ఫ్ విషియన్ ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ ఫార్మకాలజీ ల్యాబ్. ఈ సైంటిస్ట్ అనే అతను ఫస్ట్ ఫార్మకాలజీ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఓలాండ్ స్కెమెన్బర్గ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫార్మకాలజీ. ఈయన ఫాదర్ ఆఫ్ ఫార్మకాలజీ కింద పేరుగాంచారు. 20th century టు ప్రెజెంట్. 20th century నుంచి ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఆఫ్ సింథటిక్ డ్రగ్స్. యాంటీబయాటిక్స్ లైక్ పెన్సిలిన్. సింథటిక్ డ్రగ్స్ని డెవలప్ చేశారు, పెన్సిలిన్ లాంటి యాంటీబయాటిక్స్ని. అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్. అలాగే ఈ 20th century నుంచి బయోటెక్నాలజీ అలాగే జెనెటిక్ ఇంజనీరింగ్, జీన్స్ యొక్క స్టడీస్ని, క్రోమోజోమ్స్ని అలాగే పర్సనలైజ్డ్ మెడిసిన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అడ్వాన్స్డ్ డ్రగ్ టెస్టింగ్ అండ్ క్లినికల్ ట్రయల్స్ ఇంప్రూవ్ డ్రగ్ సేఫ్టీ. అలాగే ఇప్పటి వరకు 20th century నుంచి అడ్వాన్స్డ్ డ్రగ్స్ని టెస్ట్ చేయడం, వాటి ఎఫెక్ట్స్ని అలాగే డయాగ్నోస్ని అవన్నీ చెక్ చేయడం, ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ని ఇంప్రూవ్ చేశారు డ్రగ్ అనేది సేఫ్టీ కోసం. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫార్మకాలజీ. ఫార్మకాలజీ అనేది మెయిన్గా 2 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయ్యి ఉంది. ఫస్ట్ ఫార్మకోకైనెటిక్స్ అంటే వాట్ ద బాడీ డస్ టు ద డ్రగ్. అంటే డ్రగ్ అనేది బాడీకి అంటే ఎలా వర్క్ అవుద్ది, ఎలా ఎఫెక్ట్ అవుద్ది అని. ఇంక్లూడ్స్ 4 ప్రాసెసెస్. అబ్జర్ప్షన్. ఫస్ట్ డ్రగ్ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ అవుద్ది. అప్పుడు డ్రగ్ అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది. ఇన్ఫ్లుయెన్స్డ్ బై రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మనం ఆరల్గా తీసుకున్నప్పుడు ఈసోఫాగస్ ద్వారా అలాగా బ్లడ్ స్ట్రీమ్లోకి డ్రగ్ అనేది వెళ్తుంది. దాన్ని అబ్జర్ప్షన్ అంటాము. డిస్ట్రిబ్యూషన్. స్ప్రెడ్ ఆఫ్ డ్రగ్ త్రూ అవుట్ ద బాడీ టిష్యూస్. బ్లడ్ స్ట్రీమ్ నుంచి ఆ డ్రగ్ అనేది బాడీ టిష్యూస్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది.
నెక్స్ట్ మెటబాలిజం, కెమికల్ ఆల్టరేషన్స్ ఆఫ్ డ్రగ్, మెయిన్లీ లివర్లో డ్రగ్ అనేది ఆల్టరేషన్ జరుగుతుంది. ఎంజైమ్స్ అనేవి డ్రగ్స్ కింద కన్వర్ట్ అవి యాక్టివ్ ఇన్యాక్టివ్ ఫామ్స్లోకి మారుస్తుంది. నెక్స్ట్ ఎక్స్క్రిషన్, రిమూవల్ ఆఫ్ డ్రగ్స్, అంటే డ్రగ్ అనేది ఎప్పుడైతే అబ్జర్ప్షన్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ మెటబాలిజం అనేది జరిగినప్పుడు నెక్స్ట్ ఎక్స్క్రిషన్, కిడ్నీ ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ బైల్ ద్వారా కానీ ఎక్స్క్రీట్ అవుతుంది. ఫార్మోకైనెటిక్స్, అంటే మెడిసిన్ తీసుకుంటాము, అబ్జర్వ్ అవుతుంది, తర్వాత మెటబాలిజం డిస్ట్రిబ్యూషన్ అవి లాస్ట్ ఎక్స్క్రిషన్ అనేది జరుగుతుంది. ఫార్మకోడైనమిక్స్, వాట్ ద డ్రగ్ డస్ టు ద బాడీ, స్టడీ ఆఫ్ డ్రగ్ ఎఫెక్ట్స్ అండ్ మెకానిజం ఆఫ్ యాక్షన్. రిసెప్టర్ బైండింగ్, అంటే ఈ డ్రగ్ అనేది బైండ్ అవ్వడం, అలాగే రెస్పాన్స్ రిలేషన్షిప్, థెరపెటిక్ అండ్ టాక్సిక్ ఎఫెక్ట్స్. ఇక్కడ డ్రగ్ అనేది రిసెప్టర్తో బైండ్ అవుతుంది, లాక్ అండ్ కీ థియరీ లాగా. అలాగే అదర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, డోస్ రెస్పాన్స్ రిలేషన్షిప్, అంటే డోస్ మనం ఎంత డోస్ అనేది తీసుకుంటామో దాని మీద ఎఫెక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. థెరపెటిక్ ఇండెక్స్, సేఫ్టీ మార్జిన్ ఆఫ్ డ్రగ్, అలాగే డ్రగ్ అనేది అంత సేఫ్టీ వరకునే ఉంటుంది. డ్రగ్ ఇంటరాక్షన్స్ ఎఫెక్ట్ వన్ డ్రగ్ ఆన్ అనదర్, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ టాక్సిటీ, అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డ్రగ్ నేమ్స్, ఈచ్ డ్రగ్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ కెమికల్ నేమ్, జెనరిక్ నేమ్, బ్రాండ్ నేమ్ అని ఉంటాయి. కెమికల్ నేమ్ అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎసిటైల్ సాల్సిలిక్ యాసిడ్. జెనరిక్ నేమ్, నాన్ ప్రాప్రియారిటీ నేమ్, అంటే అఫీషియల్ నేమ్, అంటే వరల్డ్ వైడ్గా యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్పిరిన్. అలాగే బ్రాండ్ నేమ్ అంటే ట్రేడ్ నేమ్, అంటే ఫార్మస్యూటికల్ ఏ అయితే కంపెనీస్ అనేవి డ్రగ్స్ని ప్రిపేర్ చేస్తాయో తయారు చేస్తాయో వాటిని బ్రాండ్ నేమ్ అంటాం, కంపెనీ నేమ్. ఎగ్జాంపుల్ డిస్పెరిన్. నెక్స్ట్ డ్రగ్ క్లాసిఫికేషన్ సిస్టమ్, డ్రగ్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ క్రైటీరియా బేస్డ్ ఆన్ థెరపెటిక్ యూజ్. అనాల్జెసిక్స్ అంటే పెయిన్ రిలీఫ్, ఎగ్జాంపుల్ పారాసిటమాల్. యాంటీబయాటిక్స్ అంటే బ్యాక్టీరియాని కిల్ చేసేవి, అంటే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది జరగకుండా స్టాప్ చేసేది, ఎగ్జాంపుల్ పెన్సిలిన్. యాంటీపైరెటిక్స్ అంటే ఫీవర్ని రెడ్యూస్ చేసేవి. యాంటీ హైపర్ టెన్సివ్ రెడ్యూస్ బ్లడ్ ప్రెషర్, అంటే బీపీని బ్లడ్ ప్రెషర్ని తగ్గించే వాటిని యాంటీ హైపర్ టెన్సివ్స్ అంటాం. అలాగే నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఫార్మకాలజికల్ యాక్షన్, అంటే సెడేటివ్స్, అంటే ఎఫెక్ట్స్ని కామ్ చేయడానికి. స్టిమ్యులేట్స్ అంటే ఆ డ్రగ్ యొక్క ఎఫెక్టివ్ని స్టిమ్యులేట్ చేసేది, ఇంక్రీజ్ యాక్టివిటీ. యాంటీ డిప్రెసెంట్స్ అంటే డిప్రెషన్ని ట్రీట్ చేసేవి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ కెమికల్ స్ట్రక్చర్, ఆల్కలాయిడ్స్, ఎగ్జాంపుల్ మార్ఫిన్, స్టెరాయిడ్స్, కార్టిసాల్, గ్లైకోసైడ్స్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ మెకానిజం ఆఫ్ యాక్షన్, ఎంజైమ్ ఇన్హిబిటర్స్, ఏసీఈ ఇన్హిబిటర్స్, అంటే ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేసే వాటిని ఇన్హిబిటర్స్ అంటాము, అంటే స్టాప్ చేసేవి అక్కడ ఫంక్షన్ అనేది జరగకుండా. రిసెప్టర్ అగోనిస్ట్స్, యాక్టివేట్ రిసెప్టర్స్ని యాక్టివేట్ చేసేది. రిసెప్టర్ యాంటీగోనిస్ట్ అంటే రిసెప్టర్స్ని బ్లాక్ చేసేది. అనటామికల్ థెరపెటిక్ కెమికల్ క్లాసిఫికేషన్, అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ డెవలప్డ్ బై WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది డెవలప్ చేసింది. డ్రగ్స్ అనేవి ఎలా క్లాసిఫై చేస్తామంటే ఆర్గన్ సిస్టమ్ ఎఫెక్ట్, అంటే ఆర్గన్కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దానివల్ల థెరపెటిక్ యూజ్ ఏంటి, అలాగే వాటి కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఏమున్నాయి అని చెప్పి మనం క్లాసిఫై చేస్తాం డ్రగ్స్ని. ఎగ్జాంపుల్ ఏంటంటే పారాసిటమాల్, అది నర్వస్ సిస్టమ్. అలాగే అనల్జెసిక్. దిస్ ఈస్ దట్ సెమినార్ ఆఫ్ pharmacology, డ్రగ్ నేమ్స్ అండ్ క్లాసిఫికేషన్. థ్యాంక్ యూ.